ఉన్నారు మన గంగా. లెట్స్ వెల్కమ్ దెమ్. తిరుమల తిరుపతి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రత్యేకం. కానీ ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన ఉత్సవం కూడా ఉంది. అదే మా తిరుపతి గంగమ్మ జాతర. తిరుపతి ప్రజలే కాకుండా జిల్లా మొత్తం వేడుకగా జరుపుకునే ఒక ఉత్సవం. పూర్వం తిరుపతి పరిసరాలను పాలెగుండు అనే వారిని పరిపాలించేవారు. వాళ్ళలో ఒకడు అతి క్రూరుడు. ఆడవారిని యుక్త వయసులో ఉన్న అమ్మాయిని వేధించేవాడు. వారి పరిపాలన నుంచి విముక్తి కోసం ప్రజలు గంగమ్మ తల్లిని వేడుకోగా అమ్మవారు స్వయంగా అభిలాల గ్రామంలో జన్మించారు. అమ్మవారు ఎలా దుష్ట సంహారం చేశారో, అసలు ఈ జాతర ఎలా వచ్చిందో ఇప్పుడు వేదిక మీద చూద్దాం. మా చిట్టి తల్లికి ఒక మంచి పేరు పెట్టండి. మా బంగారు తల్లి నిండు నూరేళ్ళు ఆనందాలతో సుఖ సంతోషాలతో జీవించాలి అని ఆశీర్వదించండి స్వామి. తల్లి, నీకు పుట్టింది ఎవరో కాదు, స్వయాన మన గంగమ్మ తల్లి. మన ఊరిని ఈ దుష్టపాలన నుంచి రక్షించడానికి ఈ గంగమ్మ తల్లి కడుపును పుట్టింది. అందుకే ఈ బిడ్డకి గంగమ్మ అని పేరు పెడుతున్నా. నువ్వు ఎంతో అదృష్టవంతురాలి తల్లి. నేటి నుండి తన రక్షణ శిక్షణ నా బాధ్యత. ఇలాంటి అందం ఉండాల్సింది నా దగ్గర. ఎంతటి దురహంకారం! ఆడవాళ్ళతో ఎలా మెలగాలో తెలియదా నీకు? నేను ఈ ప్రాంతానికి దొరని, నా మాటే శాసనం. నేను ఏది కోరుకుంటే అది నాకు సొంతం కావాల్సిందే. నువ్వెవ్వరైతే నాకేంటి? నా పేరు గంగమ్మ. ఈరోజు నిన్ను చంపి ప్రాంతానికి విముక్తి కలిగిస్తాను. తగిలిన గాయాలతో చావు భయం పట్టుకుని పారిపోతాడు పాలెగుండు. పారిపోయిన పాలెగుండుని బయటికి రప్పించడానికి అమ్మవారు గ్రామ ప్రజలని జాతరకి చాటింపు వేయమని చెబుతుంది. మారు వేషాలలో పాలెగుండు కోసం వెతుకుతుంది. అందులో మొదటి వేషం బైరాగి. ఎక్కడున్నా నేను బైరాగికి వచ్చాను, నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాను. రా,
బయటికి రా. అమ్మవారి బైరాగి వేషాన్ని పాల్గొంటూ నమ్మడు. అందుకే అమ్మవారు మరో వేషం ధరిస్తారు. అదే బండ వేషం. బయటికి రా, నీకోసమే వచ్చాను. బయటికి రాదురా. బండ వేషానికి కూడా ఉత్తరపడడు పాల్గొండు. అందుకే అమ్మవారు మరో వేషం ధరిస్తారు. అదే తోటి వేషం. బయటికి రా సామె. తోటి వేషంతో పాలగొండులను నమ్మించకపోవడంతో అమ్మవారు దొరవేషంలో వచ్చి పాలగొండులను అంతం చేస్తారు. తర్వాత మాతృ వేషంలో పాలగొండు వారిని ఓదారుస్తారు. కానీ సమయాన్ని సర్దుబాటు చేయడానికి ఈ రెండు వేషాలను ఒకటేసారి మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. రా, ధైర్యంగా బయటికి రా. నీ సహచర ధరను వచ్చాను. నీకు అండగా నేను ఉంటాను. నీకోసం పోరాటానికి సిద్ధం. బయటికి ధైర్యంగా రా పాల్గొండు. అలాగే నాకు ధైర్యం వచ్చింది సోదరా అని చూసి. ఇంతకీ నీవు ఎక్కడి నుంచి వచ్చావు? ఏ సంస్థానానికి పాలిగాడు? అవును, నేనే. నీ దుష్ట పరిపాలన ముగించే ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. నేను ఇన్ని రోజులు కాకున్నా నాలోని దొర పౌరుషం ఏమాత్రం తగ్గలేదు. నీ అంతు చూస్తా. శాంతించు తల్లి. అమ్మవారి జాతర చాటింపుతో మొదలయ్యి అమ్మవారి చెంప తొలిడుపుతో ముగుస్తుంది. ఆ మట్టిని బంగారం